మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను శనివారం రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీర్కూర్ మండలానికి చెందిన రాష్ట్ర టీపీసీసీ మాజీ కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 2024 సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారని అన్నారు. అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిలో ప్రజాపాలన, ప్రజల సమస్యలను ప్రజలే పరిష్కరించేలా మంత్రులను, ఎమ్మెల్యేలను, పలు రకాల సంస్థల చైర్మన్లను, మండల నాయకులను, అధికారులను చైతన్య కనబర్చిన మహానాయకుడని అన్నారు. ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరిస్తూ ఒకవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ ఫలాలను అందించడంలో విజయవంతం అయ్యారని అన్నారు. దీనితో పాటు బాన్సోడ నియోజకవర్గం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాజకీయ పరిస్థితులను సమీక్షించాలని ఆయన కోరారు.